నేను అప్పుడే అన్ని సామాన్లు కారులో ఉన్న విగ్రహాలు అన్ని లోపల పెడుతున్నా. పూజ అయిపోయింది, హోమం చేసినట్టు. నిన్న మనకి పంపుతానన్న వాళ్ళు ఇవాళ పంపుతున్నారు. ఇవాళ ఏదో టైం కొడతానని నీకు చెప్పడానికి చేశాను. ఎక్కడున్నారు? చెన్నై వెళ్ళిపోయావమ్మా? చెన్నై వెళ్ళాను, హోమాలు కూడా చేశాను, పెద్ద హోమం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను చెన్నై నుండి. చెన్నై నుంచి? ఓకే ఓకే. నేను కొడతానన్నా, వాళ్ళకి ఇచ్చేద్దుగాను, మనకు మాట ఎందుకు పడ్డాం? ఓకేనా? ఓకేనా. నాకు వాళ్ళు అంటే మనకి ఇవ్వాలి, మనం అప్పు చేయట్లా, ఇవ్వాలి వాళ్ళు. ఓకే. ఏనా ఈ రోజు పక్కన పంపలా? ఏనా ఈ రోజు పక్కన. దీని తర్వాత ఇంకా అడగాను ఇంకా నేను. అది నాన్న, నేను ఎప్పటికీ అడుక్కునే అంత నాకు ఉండదు నాన్న. నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. నాకు వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ నీ అకౌంట్ లో ఉంటాయి. ఓకేనా? అదే ఈ రోజు ఓకే కదా? నేను ఇందాక గట్టిగా అడిగా, నేను ఇవ్వాలమ్మ, బయట నన్ను ఇంత డబ్బులు పెట్టకండి, మేము ఏదో కూడా చేసి పంపుతామని అన్నారు. నేను వెయిట్ చేస్తున్నాను, అందుకని నీకు ఆ విషయం చెప్తామని చేశాను. ఓకే ఓకే. నేను అప్పుడు ఈ సామాన్లు అన్ని, ఈ పుర్రెలు అవి ఇవి విగ్రహాలన్నీ సామాన్లు కార్లు వేస్తుండే, ఫోన్ బయట పెట్టుండే. ఓకే ఓకే. నాకేంటి అలా ఎక్కడున్నా అర్థం కాదు, ఫోన్ ఎత్తాలి కదా నాన్న. అదే హోమాని అది చదువుతున్నా, నిన్న చెప్పాను కదా మీకు. ఇట్లా చెన్నై తిన్నావునా? తినలేదు, బయట ఇంకా ఇప్పుడే వాళ్ళు రెడీ చేస్తున్నారు. చెన్నైలోనే ఉన్నావా? చెన్నైలో ఉన్నాను, ఇంకో 1 hour లో బయలుదేరుతాను ఇంకా తినేసి. అంటే గమ్ముతల్లి నా మీద అలా. అరే నేను ఎప్పుడైనా ప్రేమ తప్ప ఏమన్నా చూపించాను నీ మీద? ప్రేమ తప్ప ఏమన్నా వెళ్ళేటప్పుడు కూడా నీకు అలా చెయ్యేలా ఉందని టెన్షన్ అన్నీ ఉంటే నా మీద అరిచేస్తుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు? అరిచేయడం కాదు నాన్న, నేను రోడ్డు మీద నడుచుకుంటా, నేను లారీలు పట్టుకుని హైదరాబాద్ పోయినా తెలుసా? నాకు విషయం చెప్తున్నా, నువ్వు నాకు చెప్పిన విషయం నీకు గుర్తుందో లేదో నాన్న. నేను ఫోన్ ఆన్ చేసి పెడతా, నెక్స్ట్ సెకండ్ మీరు అక్కడ ఉంటానన్నా. నా వెనకాల నేను చేస్తే నువ్వు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది. ఫోన్లు అన్ని పగిలిపోయినాయి నాన్న నాకు. అప్పటికే దెబ్బలాట అయింది, మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో నాకు ఉన్నదో చెప్పు. నా దగ్గర ఉన్న ఫోన్లు అన్ని వలగొట్టిన, ఐఫోన్ తో సహా. చెప్పు, కోపం ఎందుకంతా? నాకు అదేందో నాకు తగ్గుతలేదు, అది ఒకటే కోపం ఒక్కటే తగ్గుతలేదు, అన్ని తగ్గుతున్నాయి. పోతే ప్రాణమే పోతుంది కావచ్చు అనిపిస్తుంది అంతే.